రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఫిబ్రవరి 23న డెల్టా ఆసుపత్రిలో చేరిన అనంతలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు లాలా చెరువు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నివాసం ఉంటోంది. 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 10 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే చికిత్స పొందుతున్న వారిలో 5 నెలల పసికందు, 2 ఏళ్లు, 3 ఏళ్ల బాలురు ఉన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న కోలుకోలేని స్థితిలో రోగులున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అందులో పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సింధు, ఏదైతే కల్తీపాలు ఘటన ఇంకా రాజమహేంద్రవరంలో ఆందోళనకరంగానే కొనసాగుతుంది. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక అనంతలక్ష్మి అనే మహిళ, 72 ఏళ్ల మహిళ కూడా మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య దాదాపు 11కి చేరుకుంది. అయితే అనాధికారికంగా ఒక మహిళ మృతి చెందడంతో అది ఇంకా రికార్డులో చేర్చలేదు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టే అధికారంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా 10 మంది 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు చనిపోయిన అనంతలక్ష్మి రాజమండ్రి ఆర్టీఓ ఆఫీస్ ఎదుర్కొంటున్న ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె ఈ నెల 23 అంటే గత నెల 23వ తేదీన డెల్టా ఆసుపత్రిలో చేరారు. అంటే తీవ్ర అస్వస్థత, మూత్రపిండాల దెబ్బతింటంతో ఆ రోజు కల్తీపాలు ఘటనలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం ఎక్కడ కుదుటి పడలేదు. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దీంతో ఈ కల్తీపాలు ఘటనలో మొత్తం 21 మంది మొత్తం అస్వస్థకు గురైతే అందులో ప్రస్తుతం 20 మందిలో 10 మంది ఇప్పుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఇంకా 7గురి పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఇక్కడ చిన్నపిల్లల హాస్పిటల్లో ఒక 5 నెలల పసికందు, ఒక 2 ఏళ్ల బాలుడు, 3 ఏళ్ల మరో బాలుడు కూడా ఇక్కడ చిన్న పిల్లల ఆసుపత్రిలో, రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే వీరిలో మొత్తం 10 మందిలో చూసినట్లయితే మొత్తం 7గురు వెంటిలేటర్ కమ్ డయాలసిస్ మీదే ఇంకా వైద్యం అందుకుంటున్న పరిస్థితి ఉంది. 3 డయాలసిస్ మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరు ఆరోగ్యం కోరుకోవడంలో పెద్ద రెస్పాన్స్, అంటే మందులకి రెస్పాన్స్ రావట్లేదని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రోజుకొకరికాడికి ముచ్చు వాత పడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పుడు ఈ కల్తీపాలు ఘటనలో మృతుల సంఖ్య 11 చేరుకోవడంతో ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇంకా ఆరోగ్య శాఖ ఇక్కడ స్వరూప్ నగర్, అలాగే సౌడేశ్వర నగర్, రాజేంద్ర నగర్లో ఇంకా సర్వేలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు. కానీ ఈ బారిన పడ్డ కేసులు అయితే కూడా ఇంకా బయటపడడానికి అయితే అవకాశం కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రోగులకి అయ్యే ఖర్చు అంతా ప్రైవేట్ హాస్పిటల్లో భరిస్తుంది. ఇప్పటికే మృతుల కుటుంబానికి 10 లక్షల వంతున ఆర్థిక సహాయం, అంటే పరిహారం ప్రకటించి ఆల్రెడీ కొంతమంది మృతులకు అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైద్య బృందాలు, ప్రత్యేక నిపుణులు కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నప్పటికీ వారికి వైద్యానికి స్పందించట్లేదని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఉన్నవారిలో 7గురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పొచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.